వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. వాళ్ళే అధికార పక్షం, ఆ ఎమ్మెల్యేలే విపక్షం. ప్రశ్నలు వేసేది కూటమి శాసనసభ్యులే, జవాబులు చెప్పేది కూడా కూటమి ప్రభుత్వంలోని మంత్రులే. విపక్ష వైసీపీ అసెంబ్లీకి రావడం లేదు. కూటమి సభ్యులతోనే సభ నడుస్తోంది. కానీ ఆల్ ఆఫ్ సడన్ అపోజిషన్ వర్సెస్ అధికార పార్టీ అన్నట్లుగా తెగ ఆకట్టుకుంది ఏపీ అసెంబ్లీ. టీడీపీ ఎమ్మెల్యే పెట్టిన పొల్యూషన్ మంటలు కాకరేపాయి. ఏకంగా డిప్యూటీ సీఎం టార్గెట్ గా ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల వెనుక ఏం జరిగిందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. కట్ చేస్తే ఆ ఎమ్మెల్యే ఇప్పుడు నో కామెంట్ అంటున్నారట. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎందుకు వాయిస్ రేస్ చేసినట్లు? అసలు మ్యాటర్ ఏంటి? అసెంబ్లీలో బోండా చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? కలకలం రేపుతోన్న బోండా వ్యాఖ్యలు, ఆరోపణలు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ పై బోండా ఎలిగేషన్స్. డిప్యూటీ సీఎం పవన్ పేరును ప్రస్తావిస్తూ బోండా కామెంట్స్. ఓ కెమికల్ ఫ్యాక్టరీపై చర్యలేవి అంటూ హడావుడి. వైసీపీ ఎలాగూ అసెంబ్లీకి రావడం లేదు. కూటమి పార్టీలే అపోజిషన్, కూటమి పార్టీలే అధికార పక్షం అన్నట్లు నడుస్తోంది ఏపీ అసెంబ్లీ. అందుకు తగ్గట్లుగానే తమ సభ్యులతో సమస్యలను ప్రస్తావించి వాటికి మంత్రులతో సమాధానం చెప్పిస్తోంది కూటమి సర్కార్. అయితే ఓ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నే కాస్త హాట్ టాపిక్ అయింది. ఆయన అనుకున్నదొకటైతే అయ్యింది ఇంకోటి అన్నట్లుగా మారిపోయిందట. అధికార పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆల్ ఆఫ్ సడన్ గా ఏపీ అసెంబ్లీలో అపోజిషన్ ఎమ్మెల్యే రోల్ ప్లే చేసినట్లు కనిపించారు. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ ను కార్నర్ చేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో బోండా ఉమా వ్యాఖ్యలు, ఆరోపణలు కలకలం రేపాయి. దీంతో అసలు బోండా ఉమా అలా ఎందుకు మాట్లాడారు, ఈ కేసు, దీని నేపథ్యం ఏంటనే దానిపై అటు పవన్ ఆఫీస్, ఇటు సీఎంఓ కూడా ఆరా తీసిందట. అయితే ఏపీ అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఇంతవరకు బానే ఉంది. కానీ సొంత సర్కార్ను ఇబ్బంది పెట్టడంతో పాటు తానే సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి ఆ ఎమ్మెల్యే వెళ్లిపోయారన్న టాక్ వినిపిస్తోంది. బోండా ఉమా చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూటమి సభ్యులను ఆశ్చర్యపరిచాయి. క్వశ్చన్ అవర్లో ప్లాస్టిక్ కాలుష్యంపై మాట్లాడిన బోండా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్యపై పర్సనల్ అటాకింగ్ కు దిగారు. పవన్ కళ్యాణ్ పేరును కూడా ప్రస్తావించారు. పీసీబీ పనిచేస్తున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదని, ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చైర్మన్ దగ్గరకు వెళితే డిప్యూటీ సీఎం పేరు చెబుతున్నారంటూ బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. విషయమేంటని ఆరా తీసిన పవన్ కళ్యాణ్ షాక్ అయ్యారట. పీసీబీ అధికారులు బోండా తీరును పవన్ కళ్యాణ్ కు వివరించినట్టు తెలుస్తోంది. క్రెబ్స్ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ వ్యర్థాలను భారీగా జక్కంపూడి ఏరియాలో డంప్ చేస్తోందట. ఇందులో కొంత బోండా నియోజకవర్గమైన విజయవాడ సెంట్రల్ పరిధిలోకి వస్తుంది. ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఈ ఏడాది ఫిబ్రవరిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశారట. విజయవాడ పోలీస్ కమిషనర్ కు కూడా ఓ లెటర్ రాశారట బోండా ఉమా. హైకోర్టులో పిల్ కూడా వేశారట. దీంతో కాలుష్య నియంత్రణ మండలి సదరు కంపెనీపై విచారణ చేయించి చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యిందట. అయితే యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదు చేసిన బోండానే ఆ తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారట. ఇదే విషయాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కు వివరించారట. ఇంకోవైపు అసెంబ్లీలో ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యలు, క్రెబ్స్ ఇండస్ట్రీస్ వ్యవహారంలో ఎమ్మెల్యే జోక్యం, ఈ మొత్తం అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసినట్టు తెలుస్తోంది. సీఎంఓ అధికారులు పీసీబీ నుంచి వివరాలు తీసుకుని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అటు పవన్ సీరియస్ అవ్వడం, ఇటు సీఎంఓ ఆరా తీయడం అంతా చకచకా జరిగిపోయింది. మొత్తం మీద ఏదో హడావుడి చేద్దామనుకుంటే బోండానే అడ్డంగా బుక్ అయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు కెమికల్ కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదు చేసి ఇప్పుడెందుకు వద్దంటున్నారన్న చర్చ జరుగుతోంది. సభా వేదికగా ఇష్యూను రేజ్ చేసిన ఉమా ఇప్పుడు సైలెంట్ అయిపోవడం వెనక జరిగిందేంటన్న చర్చ నడుస్తోంది.